ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రైతాంగానికి భరోసాగా నిలిచిన గులాబీ సైన్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గులాబీ దండు సమరభేరి మోగించింది. రైతులకు సత్వరమే న్యాయం చేయాలంటూ జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లు మూసివేశారు. భారీగా మోహరించిన బలగాలు బీఆర్ఎస్ నేతలను వెనక్కి నెట్టివేశారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న రైతుల పక్షాన అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతి పత్రం సమర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అయితే సోయా రైతులు కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా తరలి వచ్చారు. అయితే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటును మూసివేయడంతో గేటు ఎదుటే బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గత 4 రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతున్నా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల రైతులు అలాగే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 4 రోజులుగా కూడా అంటే 2 నెలలుగా కూడా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా 2 నెలల నుంచి దశల వారీ ఆందోళన చేయడం జరిగింది. అటు రైతులతో పాటు ఇటు అఖిలపక్ష నేతలు ఇటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, జాతీయ రహదారిని దిగ్బంధించడం మొదలుకొని ధర్నాలు, రాస్తారోకోలు, మండలాల వారీగా బంధులు కూడా కొనసాగడం జరిగింది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం తోడు గత 4 రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు కనీసం జిల్లా యంత్రాంగంలో కనీస స్పందన లేకపోవడం, కనీసం రైతుల పట్ల కనికరం చూపకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కనీసం జిల్లా కలెక్టర్ కూడా స్పందించకపోవడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే గత 4 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా ఎంపీ అలాగే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించడం జరిగిందని, అలాగే ఈ రోజు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేసి తమ ఆవేదన రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్వయంగా స్పష్టమైన హామీ తప్పితే తమ ఆందోళన విరమించలేదని బైఠాయించడం, దాదాపు కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్ ఎదుట 2 గంటల పాటు బైఠాయించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో గత 4 రోజులుగా కూడా కొనుగోలు చేసిన సోయా పంట కూడా తిప్పి పంపడం ఇంతవరకు సమంజసం ప్రశ్నించడం జరిగింది. ఈ చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ తమ పద్ధతిని మార్చుకోవాలని చెప్పడం జరిగింది. మొత్తానికి రేపు బంద్ ను కూడా విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా